సంచలనం సృష్టించింది అన్నా మీరాక బోధన్ నియోజక ప్రజలు కదిలారు మీ వెనక సింహాసనమే ఎదురు చూసే మీ వంటి వారు రాక అడుగేస్తే అదిరిపోయిందే బోధన్ ఇలాక బీద సాదల బ్రతుకు భరోసా తీరుస్తావు పేదల కోస గుండెల నిండా మంచితనం సుదర్శన్ రెడ్డన్న నిప్పుకనం సంచలనం సుదర్శనన్న సంచలనం అలరే సంచలనం సుదర్శన్ రెడ్డన్న సంచలనం సంచలనం సృష్టించింది అన్నా మీరాక కాంగ్రెసు జెండతో అడుగేసే బోధంలో చూడు ఇక రాహుల్ గాంధీ అడుగుజాడలలో ప్రజల ముందుకు వచ్చావు మా పేద ప్రజలకు నచ్చావు నిజామాబాదులో విద్యార్థులకు మెడికల్ కాలేజీ తెచ్చావు అభివృద్ధికి బాటలు వేశావు ఉరకలు వేసే యువతకు మీరే మార్గదర్శిగా నిలిచారన్నా సుదర్శన్ రెడ్డి అన్నా కష్టం వచ్చిన కార్యకర్తల కనుపాపై కాస్తావన్నా మా బాధలు తీరుస్తావన్నా ఆడపడుచులకు అందమైనవు అన్నదమ్ముల బంధువైనవు స్వార్థమి తెలియని సేవకుడు జనం మెచ్చిన నాయకుడు సంచలనం సుదర్శనన్న సంచలనం అరవరే సంచలనం సుదర్శన్ రెడ్డన్న సంచలనం సంచలనం సృష్టించింది అన్నా మీరాక బోధన్ నియోజక ప్రజలు కదిలారు మీ వెనక సింహాసనమే ఎదురు చూసే మీ వంటి వారు రాక అడుగేస్తే అదిరిపోయిందే బోధన్ ఇలాక బోధన్ నియోజక వర్గంలో వెనవయ్యి వచ్చావు వెనలా వచ్చావరే రాజకీయ రణరంగంలో నా సింహంలా గర్జించావు అభివృద్ధిని చేసి చూపావు బోధన్లో ఏరియా హాస్పిటల్ ప్రజల కొరకు తెచ్చావు ఆరోగ్యాన్ని కాంగ్రెస్ పార్టీకి చాలా ధన్యవాదాలు. మేము ఇంతకుముందు ఈ స్కూల్ పైన ఇల్లు ఉండే దాంట్లో వాటర్ వస్తుండే వర్షాకాలం. ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. నేనే కట్టుకున్నా, నేనే మేస్త్రిని, నేనే కట్టుకున్నా. సుదర్శన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. చాలా రేవంత్ అన్నకు ధన్యవాదాలు. జిందాబాద్ రేవంత్ అన్న జిందాబాద్. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. సంచలనం సృష్టించింది అన్నా మీరాక బోధన్ నియోజక ప్రజలు కదిలారు మీ వెనక సింహాసనమే ఎదురు చూసే మీ వంటి వారు రాక అడుగేస్తే అదిరిపోయిందే సంచలనం సృష్టించింది అన్నా మీరాక కాంగ్రెసు జెండతో అడుగేసే బోధంలో చూడు ఇక రాహుల్ గాంధీ అడుగుజాడలలో ప్రజల ముందుకు వచ్చావు మా పేద ప్రజలకు నచ్చావు నిజామాబాదులో విద్యార్థులకు మెడికల్ కాలేజీ తెచ్చావు గత ప్రభుత్వం టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం ఇల్లు ఇవ్వక చిన్నవాళ్ళు 10 సంవత్సరాలు ఇబ్బంది పడి వాళ్ళ బాధలను చూసి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 2.5 లక్షలు ఇచ్చిన ఇల్లు అవుతుంది కానీ వాళ్ళకు మళ్ళీ ఉండడానికి ఇబ్బంది కావద్దన్న ఉద్దేశంతో మినిమం 400 స్క్వేర్ ఫీట్ 400 ఫీట్లు కట్టి ఎక్కువ కట్టుకున్న 600 వరకు
కూడా కట్టుకోవటానికి మనం ఎగ్జామ్షన్ ఇచ్చడం జరిగింది. దాంట్లో భాగమే ఈరోజు నిన్న సిరెన్పల్లి జన్నాపల్లి వచ్చాం, ఈరోజు నవ్వుపేట హెడ్ క్వార్టర్లకు వచ్చినాం. ఇంకా కొన్ని ఇల్లు ఉన్నాయి కానీ కొన్ని గృహప్రవేశం చేశాం. ఇక్కడ అవుట్ ఆఫ్ 100కు కొందరు మళ్ళీ కట్టుకుంటామంటే అలా తీసేసి 60 ఇచ్చినాం. 60 హౌజెస్ 62 హౌజెస్ కన్స్ట్రక్షన్ అవుతూ ఉన్నాయి. దాంట్లో భాగమే ఈరోజు కొన్ని ఇనాగ్రేషన్ చేసినాం. బహుశా 30 వరకు అయినా 30 ఏవో అయినాయి కాబట్టి కొన్ని ఇనాగ్రేషన్ చేశాం. అదేవిధంగా ఫైనల్ బిల్ ఏదైతే స్లాబ్ వేసుకున్న తర్వాత రావాలనో అవి తప్పనిసరిగా ఆఫీసర్లు రికార్డ్ చేశారు. అది కూడా తొందరగా రిలీజ్ అవుతుంది, మీరు ధైర్యంతో ఉండాలని వాళ్ళకి చెప్తూ, అదేవిధంగా ఇప్పుడు మనకు పంటలు వేసుకునే సీజన్ వస్తుంది. మరి శ్రీరామ్ సాగర్లో కూడా నీళ్లు లేవని చెప్తా ఉన్నారు కాబట్టి నీళ్లు మనం లాస్ట్లో ఉన్నాం. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఉన్నా, లిఫ్ట్ ఉన్నా, చెరువులున్నా మనము మహారాష్ట్ర అవన్నీ నిండిన తర్వాత కానీ మనకు రావు. కాబట్టి లేట్ వస్తాయి. వర్షాలు కూడా లేవని చెప్తా ఉన్నారు. అగ్రికల్చర్ ఆఫీసర్స్ మీ అనుభవాలను డిస్కషన్ చేసుకుంటూ వర్షపాతం తక్కువన్నా కానీ మన పంటలు పండించే విధంగా ఆలోచించి 100 రోజుల లోపల పంటలు వచ్చేటట్టు వేసిన దానికి ఒక తడి తక్కువైనా కానీ మనకు పంటలు ఉండే విధంగా ఆలోచించి విత్తనాలు వేయాలని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను రైతులు. ఇక్కడ అధికారులు డ్రింకింగ్ వాటర్ ఏం సమస్య లేదని చెప్తున్నారు. మనం అక్కడ కమలాపూర్ అది కేవీపీ బిల్డింగ్ కూడా కస్తూర్బా బిల్డింగ్ కూడా కంప్లీట్ అయింది. రేపు 13వ తారీఖు రోజు దాన్ని కూడా యూజ్ చేసేటట్టు ఒక కలర్ వేస్తే అయిపోతుంది కాబట్టి కస్తూర్బా బిల్డింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. కాబట్టి ఈ విధంగా కొన్ని గ్రావెల్ రోడ్ అడిగారు. ఇది అక్కడ అయ్యప్ప టెంపుల్ దగ్గర, గుడి దగ్గర వాళ్ళకు కూడా శాంక్షన్ ఇచ్చిన వర్క్ స్టార్ట్ చేసుకోమని కూడా చెప్పడం జరిగింది.